ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని నోటి నుండి వచ్చినటువంటి పలుకులను కొనిగా మనం ధ్యానించి మన బ్రతుకులను, ఎందుకంటే ఎవరము నీతిమంతులు లేడు, ఒకడు లేడు. నేను దృష్టించి చూసిన ఎడల ఎవడు నీతిమంతుడు నిలబడు. ఎంత నీతిగా బ్రతికినా మీ బ్రతుకంతా కూడా మురికి గుడ్డలే. కనుక ఇలాంటి గొప్పదైన మనిషి జీవితం గురించి చాలా ఆ పురుగు వంటి నరుడు పవిత్రుడు కానేరడు, ఇలాంటి అమూల్యమైన మాటలు దేవుడే కల్పించినాడు. కనుక మనము ఎప్పటికీ పరిశుద్ధులమైతే కాదు, కానీ క్రీస్తు రక్తం ద్వారా మనము పరిశుద్ధం అవుతున్నాము. ఆ గొప్ప అవకాశము వరముగా ఆయన మనకు ఇచ్చినందుకై మనం ఆయన స్తుతించి మహిమపరిచి గణపరిచే పిల్లలముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులు. అందుకే ఆయన పరలోక రాజ్యములో అనిత్యము రాత్రి పగళ్ళు మానక పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న గొప్ప ఏకైక దేవుడు ఆయన మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు. అటు దేవుని కలిగి ఉన్నందుకు మనము నిజంగా కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించే పిల్లలముగా, ఆరాధించే పిల్లలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. ఇప్పుడు మరొకసారి లేఖన భాగం చదువుకున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము చదివితే మంచిది. 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ప్రియ దేవుని సంగమా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము అనగా యేసుక్రీస్తు ప్రభువు అనే ఆ యొక్క ఆహారాన్ని భుజించితే, శాస్త్రులు పరిసయ్యులు అన్నట్టు జీవాహారము నేనే, నన్ను భుజించితే నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళు అన్నారు, ఏంది అనా బతికుండగానే ఎట తినాలి ఆయన్ను అని అర్థం కాలేని పరిస్థితిలో బతికుండగానే ఆయన తిననిస్తాడా అని అన్నారంట. గ్రంథంలోనే వ్రాయబడినటువంటి మాట. మనము ఇప్పుడు ఆదివారము ఆరాధనగా యొక్క రొట్టె ద్రాక్ష రసము, రొట్టె చేసే ప్రభువు శరీరముకు సాదృశ్యంగా, ద్రాక్ష రసము ఆయన రక్తముకు సాదృశ్యంగా మనం తీసుకుంటాం. ఆ వారమంతయు కూడా మనము లోకస్తులమే, బలహీనులమే, బుద్ధిహీనులమే, పలికమాలమే. కానీ వాక్యం ద్వారా ఎంతవరకు మనం కట్టబడుతూ వస్తున్నాము, దిద్దబడుతూ వస్తున్నాము, ఎంతవరకు వారమంతా మనం క్రమంగా ఉన్నామని గుర్తు చేసుకొని, వారమంతట్లో పొరపాటును గుర్తు చేసుకొని మరీ ఎక్కువగా తప్పులు తొట్టిల్లినట్లయితే ఆ వారం ఆయన రక్తమాంసాలు పాలు పంపులు జరగకపోయినా నెక్స్ట్ వారమైనా మళ్ళీ ఆయన రక్తమాంసాలు పాలు పంపులు పొందితే మనకు మంచిది. ఎందుకంటే అలాగూ వారము మనిషి ఒక క్రమంలోకి, ఒక యథార్థతలోకి, ఒక పరిశుద్ధతలోకి వస్తాడనేది దేవుని ఆలోచన. మనకు కూడా అది మంచి ఆలోచన. కొంతమంది మనం చూస్తూ ఉంటాము, సంవత్సరాలు ఆ జీవాహారం అనే యేసుక్రీస్తు ప్రభు వారి రొట్టె ద్రాక్షారసములు తీసుకోరు. సంవత్సరాలు, 1 వారం, 2 వారాలు, నెల, 2 నెలలు, 3 నెలలు, ఇక బ్రతికిన నాలు సంవత్సరాలన్నీ ఏదో ఒక చిన్న అలవాటుకు నేను పడినానో, బానిసైనానో ఇలాగ తీసుకోకుండా ఉంటుంటాం. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అది తప్పుగానే పరిగణిస్తూ వస్తుంది. దేవుని వాక్యంకి చిన్న పొరపాట్లు జరుగుతాయి, తొట్టిల్లుతాయి. మళ్ళీ నెక్స్ట్ వారంలో దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు తెలియపరుస్తూ, ఈ వారమంతటిలో నీవు జాగ్రత్తగా నన్ను గుర్తు చేసుకుంటూ బ్రతుకు. ఒక నోటి మాట తిట్టువి కానీ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో కానీ కొంచెమన్నక రోజుకు, వారంకు, సంవత్సరముకు మెరుగుపడే జీవితం దేవుడు కోరుతున్నాడు. ఒక్కసారి తప్పు అని అన్నీ ఒక్కసారి ఆపేసి నా దగ్గర ఉండాలని ప్రభు
చెప్తారు, కానీ మనుషులకు అసాధ్యమవుతుంది. కొత్తగా వచ్చిన వారికి నేను చెప్పేది, కొత్తగా వచ్చిన వారికి ఒక్కసారి అన్నీ మానేయాలంటే మానేయలేదు. ఒకటొకటి ప్రభువు ఎంత అర్థమవుతున్న కొద్దీ ఆయన శక్తి నీకు, ఆయన బల శౌర్యములు, ఆయన మహాబలము, ఆయన మహాప్రేమ, ఆయన కృప, కనికరములు, దాక్షిణ్యములు, కరుణ అన్నీ అర్థమై కొద్దీ నీకే ఒకటొకటి విడిచిపెడుతూ వస్తావు. అది దేవుడు అట్టి ఆత్మ, అట్టి జ్ఞానము నీకు దయచేస్తూ ఉంటాడు అందరి విషయంలో ప్రియులు. అలా కాకుండా మనము బ్రతికినన్నాళ్ళు సంవత్సరాలు ఆయన రక్తమాంసంలో పాల్పంపు లేకుండా ఉన్నట్లయితే అది మనకే నష్టం. ఎవడైతే నన్ను భుజించేవాడు వాడే నిత్య జీవం అన్నారు. భుజించేవాడికి ఆయన అక్కడ అర్హత లేనట్టుగానే మనకు గ్రంథం తెలియపరుస్తుంది. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, భుజించకపోతే జీవించడు అని అర్థం. ఆయన రక్త మాంసంలో పాలభాగాలు కాకపోతే వాడు జీవించడనే. పాల విభాగాలు అవుతేనే మనం జీవిస్తాము. జీవించాలనుకునేవాడు పొరపాట్లకు, తప్పులకు, కొన్ని చెడు వ్యసనాలకు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భయం కలిగి ఆపుకుంటూ వస్తాడు. పూర్తిగా పరిపూర్ణుడు అవ్వగలుగుతాడు. ఇక బ్రతికినాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతే రేపేమి జరుగునో మనకు ఎవరికి తెలియదు. వాయిదాల్లోనే జీవితం ముగిసిపోతుంది. కనుక ప్రియ సహోదరులని, నా జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంటుంది. కానీ మనము వారము క్రమమైన క్రీస్తును అంగీకరించి ఆయనను భుజించే బిడ్డలుగా, ఆయన రక్త మాంసాలు పాలిభాగల బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము, ఆయన ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. లోకము కంట జీవము కొరకైన ఆయన శరీరము, జీవము కోసము ఆయన శరీరము ఇస్తూ వస్తున్నాడంట. ఆ జీవమే నువ్వు వద్దు అంటే, ఆ జీవమే నేను తీసుకోను అంటే సంవత్సరాలు మనము ఉంటే ఎలా చూడండి. ఎవరమైనా కనుక ప్రియ సహోదరుల, వాక్యము మనకెంతో బుద్ధి జ్ఞానము నేర్పించను. వాక్యము దేవుడు డైరెక్ట్గా వచ్చి నీ కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతుంది. ఎందుకు ఇప్పుడు నీ కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడంటే, ఈ బైబిల్ గ్రంథం అనేది పూర్తిగా పరిపక్వత అయి, పూర్తిగా స్థిరపరచబడి, యేసుక్రీస్తు రక్తంలో కడచబడి, ప్రోక్షింపబడి, పూర్ణమైన గ్రంథంగా మన చేతులకు ఇవ్వబడిన కనుక, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ వాక్యమే మాట్లాడుతుంది మనుషులతో. డైరెక్ట్గా క్రీస్తు వచ్చి ఇప్పుడు మాట్లాడతాడు. ఒక ఆమె అన్నది, ఆయన వచ్చి నాతో మాట్లాడితేనే నేను నమ్ముకుంటా. నేను విశ్వాసి చెప్తే, లేదా నువ్వు వాక్యం చెప్తున్నావు నువ్వు చెప్తే నేను నమ్ముతానా? ఆయన రావాలా, ఎందుకు కన్నాడో, ఎందుకు పుట్టించినాడో నాకు చెప్పాలా, నా ప్రణాళిక అంతా ఆయన చెప్పాలా, అప్పుడు నేను మాట్లాడతాను. ఆయన కనపడాలా, దిగాల, మాట్లాడాలని అంటారు. ఏంది ఆయన కనపడేది, దిగేది, మాట్లాడేది ఏం జరగదు. గ్రంథాన్ని స్థిరపరచి బలపరచి ఆ వాక్యమే మాట్లాడుతుంది. వాక్యమే దేవుడు, ఈ గ్రంథమే మాట్లాడుతుంది. ఇప్పుడున్న కాలంలో ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఇంకా ఆయన అక్కడ నేను ప్రత్యక్షమైతే తప్ప ఈయన జీవితం బాగుపడదు, లేక ఇక్కడ స్వస్థత జరగదు, వీడు నా పనికి మంచి సాధనంగా వాడబడాలి అంటే అలాంటి పరిస్థితుల్లో, ముఖ్యమైన పరిస్థితుల్లో ఆయన వచ్చి కనపడతాడేమో. కానీ ప్రతి చిన్న విషయానికి ఆయన వచ్చి కనపడే ఆవశ్యకత లేదు. ఆయన రాడు. అలా దేవుడు గ్రంథాన్ని స్థిరపరిచి బలపరిచి ఆయన పూర్ణమైన గ్రంథంగా మన చేతులకు ఇచ్చినాడు కనుక వాక్యమే ప్రతి విషయం మనతో మాట్లాడుతుంది. ప్రియులు చూడండి, 8వ అధ్యాయము, అదే యోహాను సువార్తలోనే కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. 8వ అధ్యాయము
యోహాను సువార్త 12వ వచనము మాట మనం చదువుకున్నాము. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయన లోకమునకు వెలుగు, ఆయనను వెంబడించువాడు చీకట్లో నడవలేని పరిస్థితిగా ఉంటుంది. చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినాడు. నన్ను వెంబడించే దేవుడు ఎవరంటే వెలుగు. ఆయన లోకమునకు వెలుగు వచ్చాను, అది ప్రకాశిస్తూ ఉన్నది. ఈ చీకటి బ్రతుకుల్లో ఉన్నవాడు వెలుగు దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడ నా చీకటి బ్రతుకులు బట్ట బయలైతేనే ఈ చీకటి దగ్గరికి వెలుగు దగ్గరికి రాలేని వారు కొంతమంది ఉంటారు. ఎక్కడ నా బ్రతుకు చిట్టా బయటపడుతుంది అని. ఒక్కపారే కదా మన బ్రతుకును ఒక్కపారి ఒప్పుకుంటే క్షమించబడినాక నీవు పరిశుద్ధుడు అవుతావు. తెల్లని వస్త్రం వలె నీవు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు అయిపోతావు. ఒక్కపారి క్షమాపణ పోతే ఇంకా చీటికి మాటికి ఆయన అది జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పినాడు, వరంగా ఇచ్చినాడు దేవుడు. ఒకపారి నువ్వు మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఒక్కపారి నా పాపములు క్షమించని నీ సొంత నోటితో, నా సొంత నోటితో, ఎవరి సొంత నోటితో ఒప్పుకుంటారు వాళ్ళ పాపములు అప్పుడే క్షమించబడుతూ వస్తున్నాయి. ఇంకా మళ్ళీ చీటికి మాటికి మన ఇళ్ళలో ఎవరి మాదిరి, లేక ఇంట్లో అత్త కోడలు ఎవరి మాదిరి, కొడుకు తండ్రి కొట్లాటల మాదిరి ఉండదంట. ఇంకా చీటికి మాటికి నిన్ను క్షమించిన బాగా బతుకుంది ఇంకా అన్నాడు ఆయన. అందుకే ఆ వ్యభిచారంతో కట్టబడిన స్త్రీ ఆయన ఒక్కపారే చెప్పినాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయేలాగా చేసినాడు. అమ్మ ఇంకా పాపం చేయక యథార్థంగా బ్రతుకు, పాపం చేయక జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పినాడు. ఇంకా ఆమె ఇంకా చేయకుండా అలానే పాపం చేయకుండా బ్రతికి పూర్తిగా పశ్చాత్తాపడి క్రీస్తు పాదాలను పట్టుకొని ముద్దులాడి ఆమె వెంట్రుకలతో తుడిసి కన్నీటితో పాదాలు కడిగి జీవితాలు సృష్టికర్త అయిన దేవుని వెలుగు సంబంధమైన దేవుని యొక్క మనం ఉండగలుగుతూ వస్తాము. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తూ వచ్చినాడు దేవుడు. కనుక జీవపు వెలుగు అయిన అలాంటి దేవుని దగ్గర మనం ఉండగలుగుతూ వస్తాం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనము మాట చూస్తామండి. 10వ అధ్యాయము, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. పరలోక రాజ్యముకు ఒక నిచ్చెన మాదిరి ఇశ్రాయేలు అయిన యాకోబు ఒక ప్లేస్లో పండుకొని నిద్రిస్తే ఆ ప్లేస్లో ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యాడికి దిగుతున్నారు? పరలోకానికి కొంతమంది ఎక్కుతూ ఉన్నారు, కొంతమంది పరలోకం నుండి దిగుతూ ఉన్నారు. ఇలా ఉంటుంది మన దేవుని నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే. నేనే ద్వారమును, ఆ నిచ్చెన నేనే. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాని పరిస్థితి ఎలా ఉంటుందంట? లోపలికి బయటికి వచ్చుతూ ఉండొచ్చును, దేవదూతలాగా పోతూ ఉండొచ్చును, మళ్ళీ వస్తూ ఉండొచ్చును, బయటకు వచ్చి మేత వేస్తూ మళ్ళీ పోతూ ఉంటారు. ఇలా ఉంటుంది పరిస్థితి. పచ్చని గడ్డి మేయచ్చు, మంచి హిత బోధ తినుచు, ఆయన వాక్యము ఆహారం తిరుగుచు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఒక్కపారి ఆయనను అంగీకరిస్తే అలా ఉంటుంది మన బ్రతుకు. ఎవడైనా లోపలికి ప్రవేశించిన గల ఒక్కసారి నేనే ద్వారాన్ని, ఆ ద్వారంతో ఒక్కసారి నన్ను ఒప్పుకొని ప్రవేశిస్తే వాని జీవితం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కుతూ దిగుతూ మంచి మేత వేస్తూ దేవుని జీవవాక్యం అనే ఆహారం తింటూ చాలా బలమును పుంజుకొని దేవుని శక్తిని పొందుకొని ఉంటారు అంటూ లేఖనం మనకు స్పష్టంగా వ్రాయబడుతూ వచ్చినది ప్రియుల. చూడండి, అదే అధ్యాయంలో 11వ వచనం కూడా చూడండి ఒక మాట. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి
గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మంచి కాపరి అంట గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి, గొర్రెలకు ప్రాణం పెట్టే కాపరి. ఈ లోక కాపరులు ఉన్నారు, గొర్రెలకు ప్రాణం పెట్టరు కదా, గొర్రెను రోజుకు దాన్ని పోసుకొని తినే రకంగా జనాలు ఉన్నారు. అంటే ఆత్మలు సంపాదన ఉండదు. ఒక్క గొర్రెన్న ఇదిగో నా క్రీస్తు మాటలు వినిపించి నేను మారుతున్నాను, ఇది ఒక గొర్రె పట్టబడింది ఈ సంవత్సరం అంతటికి, ఇదో ఈ నెలలో ఒక గొర్రె పట్టబడింది అనే సంఘాలు చాలా తక్కువ అయిపోతూ ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని, కాపరి అయిన నేను వాటి కొరకు ప్రాణం పెడతాను. ప్రాణం పెట్టడానికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు, ముఖ్యంగా పాపల కోసమే వచ్చినాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు అతనివి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోతాడు. వాడెప్పుడు జీతం తీసుకునేవాడే, వాడెప్పుడు యొక్క లెక్కల వ్యవహారమే, వాడెప్పుడు యొక్క ఆస్తిపాస్తుల వ్యవహారమే. ఎవరు జీతగాడు అనుకుంటుంది. కానీ జీతము కానివాడు ఎప్పుడు మంద కోసం పనిచేస్తాడు. ఆ మంద కోసం పనిచేసినటువంటి వారే మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి విషయంలో క్రీస్తుని ధరించుకొని ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒక మాట చూస్తాం చూడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను బ్రతుకును. యేసుక్రీస్తు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, పునరుత్థానము లేపేది నేనే, ఆ జీవము నేనే, నా యందు విశ్వాసం ఎవరు ఉంచుతారో వాడు చనిపోడు. చనిపోయిన ప్రతి వారు, క్రీస్తులో చనిపోయిన ప్రతి వారు నిద్రించుచున్నారు, దాచబడి ఉన్నారు. రెండవ రాకడగా వచ్చినప్పుడు ఆయన లేవనెత్తుకొని మళ్ళీ ఆయన వస్తాడు. మృతుడు ఆయన లేపి మళ్ళీ ఆయన పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారికంటే ముందుగా ఏమి దేవుడు వారికి ఏమి కనపడ్డు. చనిపోయిన వారిని ముందు ఆయన లేపి పిలుచుకొని వచ్చే దేవుడుగా మనకు ఆయన మాటలు వినిపిస్తాయి. కనుక ఎవరిమైతే విశ్వాసం ఇస్తామో వాడు చనిపోయిన బ్రతుకును, పునరుత్థానమును జీవమును నేనే, మొత్తం నేనే. నిన్ను పుట్టించిన వాడను, నిన్ను అంతమొందించేవాడను, మరణ వశములు నా చేతిలోనే ఉన్నాయి. అయితే ఆ మరణము, ఆ జీవము, పుట్టుక, మరణము రెండు నా చేతిలో ఉన్నాయి. ఈ రెంటిని ఈ లోకంలో మనము బ్యాలెన్స్ చేసి బ్రతికి దేవునికి ఇష్టలుగా బ్రతికి వెళ్ళాము. దేవుని ఆజ్ఞల ప్రకారము, ఆయన నోటి మాటల ప్రకారము మనిషి బ్రతికి వెళ్ళాలి. మన ఇష్టానుసారంగా బ్రతికి వెళ్ళకూడదని గ్రంథం మనకు, బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మన ఇష్టానుసారంగా బ్రతికేదానికి కాదు దేవుడు నిన్ను నన్ను అందరినీ పుట్టించి దేవునికి అనుకూలంగా లోబడుతూ బ్రతకనికి పుట్టిస్తున్నాడు. కానీ కొంతమంది అలా బ్రతకరు కదా అంటే అది వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. దేవుడు అందరికీ ఇచ్చినాడు స్వేచ్ఛ, దారులైతే తెలియపరుస్తున్నాడు. నువ్వు నా దారికి రాలేదే, క్రీస్తు దగ్గరికి రాలేదంటే అది వానికి ఇచ్చినటువంటి స్వాతంత్రం చేస్తాడు, స్వేచ్ఛ. నేను ఈ సాతాన్లోనే చక్కగా అనుభవిస్తున్నాను, వాడు దాంట్లో ఉంటే దేవుడుగా ఏం చేస్తాడు? ఏం చేయలేడు. దారులైతే చెప్పినాడు, ఆలోచన నీదేరా నా బిడ్డ, రేపు ఉంటుందిరా మరి నీకు, రేపు ఉంటుందిరా నీ కథ. నా మాట ప్రకారం బ్రతికితే నా దగ్గర సంతోషంలో ఉంటావు, నా మాట కాకుండా బ్రతికితే, మంచి లక్షణము లేక నీవు బ్రతికినట్లయితే నీకు ఉంటుందిరా అక్కడ నాయన, కేకలు వరకు లేరా నాయన అక్కడ ఇంకా నేను కనికరించేది లేదురా నాయన, ఇక్కడనే నేను
నీకు జీవం ఉన్నంత సేపే నా కరుణ. అక్కడ చాలా కనికరం ఉండదు. ఇంకా నా దగ్గర తీర్పు చెప్తే ఇంకా తీర్పు ప్రకారం జరిగిపోవాల్సింది. నీవు ఏమైతే ఈ దేహంతో ఆత్మనిలో ఉండి ఏ క్రియలైతే సంపాదించుకుంటావో ఆ క్రియలకు ప్రతిఫలం అక్కడ పొందుకుంటావు. ఇక్కడ జాగ్రత్తగా బ్రతుకు, నా నోటి మాట ప్రకారం బ్రతుకు. అలా బ్రతకకుంటే నీకు అక్కడ ఎంత శిలమనైనా అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనం మాట చదువు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రానే రాడు. అన్నీ ఈయనకే అప్పచెప్పినాడు మన పరమ తండ్రి. ఎందుకయ్యా ఈయనకు మాత్రమే అప్పచెప్పినాడు? సాతాను కూడా ఒకప్పుడు, ఆ కెరూబు కూడా పరలోక రాజ్యంలో, నిజమే, పరలోక రాజ్యంలో ఆ లూసిఫర్ అనే నక్షత్రము, ఆ కెరూబు అంత సమస్తం అప్పచెప్పినాడు. ఆరాధన అంతా అతనే పెద్దగా ఉండి నడిపించేవాడు. కానీ అతడు ఫెయిల్ అయినాడు. దేవుని నమ్మకమును ఒమ్ము చేసి పాడు చేసుకొని హృదయంలో గర్వించి అక్కడ తండ్రి వచ్చి ఇక్కడ పన్నాడు, అక్కడక్కడ వాడి దూతలంతా కూడా. ఎందుకంటే హృదయంలో గర్వించినాడు. కానీ క్రీస్తు అలా కాదు ప్రియులారా. తండ్రి మాట నా ఆహారము, నేను బ్రతికేదే తండ్రి మాట కోసం, ఈ లోక ఆహారం కోసం కాదు. తండ్రి మాట చెప్పినాడు, నువ్వు ప్రజల కోసం చనిపోవాలి నాయన, నా కుమారుడా. ఈ యొక్క పాపపు లోకంలో ప్రజల కోసం నీవు చనిపోవాలి. వారి పాప భారమంతా నీకు శాపముగా నేను వేస్తున్నాను. వారి భారమంతా, వారు చేసిన పాప భారమంతా నీవు మోయాలి, నువ్వు భుజాల మీద మోయాలి. నీ శరీరం మీద ఆ శాపమంతా నేను వేయబోతున్నాను. ఇది పరిస్థితి, నీవు చేయగలవా భూలోకంకి వెళ్ళి? ఆయన చక్కగా ఒప్పుకొని ఇష్టపడి వచ్చి కష్టమైన దానిని నెరవేర్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. చాలా గొప్ప దేవుడు. ఆయన కనికరమునే కోరు దేవుడు. బలులు ఇలాంటివి కాదు, కనికరములు, దయా దాక్షిణ్యములు కోరు దేవుడు. అందుకే నీ చిత్తం నాకు ఆహారం ప్రభువా అని ఆ చిత్తాన్ని నెరవేర్చి పర్ఫెక్ట్గా కొదువ లేకుండా సమాంతం చేసి చక్కని ఆత్మను, ఎలాగ దేవుని యొక్క ఆత్మ క్రీస్తు ఆత్మ ఉన్నదాగా అంటే ఆత్మ మళ్ళీ ఏ కల్మషం అంటించుకోకుండా మళ్ళీ తిరిగి అదే ఆత్మను తండ్రికి అప్పచెప్పుకొని ఈ లోక కళ్యాణం చేసి, ఏంది ఈ లోక కళ్యాణం? ప్రతి ఒక్కరికి ఆయన రక్తం ఖర్చు రక్షణనిచ్చే గొప్ప కళ్యాణం చేస్తున్నాడు. ఆ కళ్యాణంలో భాగంగా ప్రతి పాపము తీసివేయబడిన ప్రతి పిల్లలందరినీ ఆయన తన భార్యనుగా చేసుకొని అక్కడ తండ్రికి గొప్పగా చెప్పుకోబోతున్నాం మన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితే ఎవడును తండ్రి యొద్దకు చేరరాడు. ఒకసారి ఒక కెరూబుకి ఇస్తే వాడు ఆ కెరూబు భ్రష్టు పట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన సొంత కుమారునైన నన్ను పంపాడు. నేను ఆ భ్రష్టుతముకు లోను కాను, ఈ లోక పాపమును నన్ను అంటుకోలేదు, ముట్టుకోలేదు అని ఆయన సవాలు విసిరిన గొప్ప ధీరుడు ప్రియులారా. అందుకే నిచ్చెన అయినటువంటి యేసుక్రీస్తు నిచ్చెనలోకి మనం రావాలి, ఆయన దారిలోకి రావాలి, ఆయన మార్గంలోకి రావాలి, ఆయన సత్యంలోకి రావాలి, ఆయన జీవమును లోకి మనము రావాలి. అప్పుడు మనకు తండ్రిని మనము చూడగలుగుతాము, తండ్రి రాజ్యంలో మనము ఉండగలుగుతాము. చివరి మాటగా 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకొని ముగించుకున్నామండి. ద్రాక్ష వలిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు నాయనా. నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేరు. నాతో అంటుకట్టబడి ఉండాలి మీరు. నా యొక్క మాటకు గౌరవించి నన్ను ప్రేమించిన వారైతే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించాలంటే నాతో అంటుకట్టబడాలి.
నా యొక్క ఆ చెట్టు నుండి ఒక కొమ్మగా వేరైపోయి కత్తిరించబడిన ఆ యొక్క మొక్క వలె పక్కన వేలిస్తే నువ్వు ఏం చేయలేవు. నాకు అంటుకట్టబడి నా మొక్కలో నువ్వు జతగా ఉండి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకే ఆయనకు వేరుగా ఏ ఆయుధము వర్దిల్లదంట. ఎందుకంటే సత్యమైన దేవుడు సత్యాన్నే ప్రేమిస్తాడు, న్యాయాన్నే ప్రేమిస్తాడు, యథార్థతనే ప్రేమిస్తాడు. ఆయనకు అవి ఇష్టం బాగా. కనుక దేవుని ఆలోచన విధానంలో మనము ప్రతిరోజు కొన్ని మాటలతో మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే లోకపు మాలిన్యములో కలిసే మానవులు మనం. ఎవరో పవిత్రులు నీతిమంతులు రక్షణ చేసుకున్న వారిలో సైతం ప్రతిరోజు వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకోవాలి. ఈ యొక్క బ్రతుకుకు అంటబడిన కల్మశాన్ని వాక్యంతో కడుక్కోవాలి. ఎలాగైతే మనము ప్రతిరోజు ఉదయాన్నే మన మలినమైన శరీరం నుండి వెలువడినటువంటి మలమూత్రములు ఎలాగ నీటితో మనం శుద్ధి చేయబడతామో, మన ఆత్మకు పట్టిన తుప్పు, ఆ కుళ్ళు కుతంత్రం అంతా కూడా ఈ అపవాది వేసిన దీన్ని ప్రతిరోజు దేవుని ఆత్మ ఖడ్గం ద్వారా మనము కడుక్కుంటూ ఆయన సత్యములకి ఎదుగుతూ రావాలి ప్రియులారా. అందుకే ఆయన జీవాహారమైనటువంటి వాక్యం మనం ప్రతిరోజు మన శరీరానికి సంబంధించిన ఆహారం మాత్రమే కాక వాక్యం అనే ఆహారం కూడా మన ఆత్మకు చాలా అవసరం. కాబట్టి ఆహారం ఆత్మకు ఆహారం అనే వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకొని దేవుని మాట ప్రకారం బ్రతుకుదామంటే ఆయన ఆలోచనలో బ్రతుకుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తలంచినట్లయితే చిన్న ప్రార్థన ముగించుకున్నాము. మహాప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. పరలోక